తెలంగాణలో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ 10,954 మంది గ్రామ పరిపాలనా అధికారుల నియామకంకు కేబినెట్ ఓకే. నూతన పర్యాటక పాలసీకి పచ్చజెండా. యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. బీసీలకు 42% రిజర్వేషన్లకు తెలంగాణ మంత్రివర్గం ఓకే. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని నిర్ణయం. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికకు ఆమోదం. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ. విజయవాడ, విశాఖపట్నం మెట్రోలకు సహాయం చేయాలని విజ్ఞప్తి. సాధ్యమైనంత త్వరగా ఆమోదం తెలపాలని వినతి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బృందం. అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్తో సమావేశం. ఏపీకి ఎలాంటి లోటు లేకుండా అడ్డగా ఉంటాం. రాష్ట్రానికి చాలా సహాయం చేశామన్న నిర్మలా సీతారామన్. పోలవరం ప్రాజెక్టు ఖర్చును కేంద్రమే భరిస్తుందని భరోసా. అమెరికా సుంకాల పెంపుతో నష్టం లేకుండా చూస్తామని హామీ. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలతో ఎక్కడా రాజీ పడొద్దు, గట్టిగా గళం వినిపించండి జగన్ దిశానిర్దేశం. పోలవరం ఎత్తు, స్టీల్ ప్లాంటు, మిర్చికి మద్దతు ధరలపై ప్రశ్నించాలన్న మాజీ సీఎం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో బాధ్యత మరింత పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్న కిషన్ రెడ్డి. ఏసీబీకి చిక్కిన చౌటుప్పల్ విద్యుత్ శాఖ ఏడి. 70,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టివేత. కరెంట్ ఆఫీసులో అధికారుల సోదాలు. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం. పాలెం, మాదలింగి గ్రామాలలో పంటలపై దాడి. పామాయిల్, మొక్కజొన్న చేన్లు ధ్వంసం. కన్నీరు మున్నీరవుతున్న రైతులు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో పెళ్లి భరత్లో వెహికల్స్ బీభత్సం. మెట్పల్లిలో గేర్లో ఉన్న వాహనాన్ని స్టార్ట్ చేసిన మరో వ్యక్తి. 20 మందికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఒడిశాలోని పారాదీప్ ఫిషింగ్ పోర్ట్లో అగ్ని ప్రమాదం. లంగరు వేసిన బోట్లకు అంటుకున్న మంటలు. 10 నుంచి 12 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది. రోడ్డు ప్రమాదాలపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు. సివిల్ ఇంజనీర్లు, కన్సల్టెంట్ల తప్పిదాల వల్లే యాక్సిడెంట్లు పెరుగుతున్నాయన్న కేంద్ర మంత్రి. ప్రణాళిక, రూపకల్పన సరిగ్గా లేకపోవడం వల్లే ఘటనలు. జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్లు విడుదల. RC16 టీం నుంచి బెస్ట్ విశేష్. దేవర 2 నుంచి న్యూ లుక్ రిలీజ్.